రెడీ సార్. ఇట్లాంటి అవులే మాటలు మాట్లాడరా అంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేదానికి ముందుంటాడు. ఏం మాట్లాడుతున్నావు విందాం, ఆ తర్వాత మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రే గోవిందం, ఒక కార్యక్రమం చేపట్టారు ఇవాళ. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇవాళ నిన్న ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? శాంతి యాగం అంటే ప్రసాదం అపవిత్రం అయిపోయింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదబా. ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు. ఆపోయా గోవిందా, బంగారం లాంటి నెయ్యి బజార్లో అమ్ముకోవాలి కానీ ఇలా ప్రసాదంలో పోసి పాడు చేసుకోకూడదు. కొద్ది మారండ్రా, అప్డేట్ కానరా. ఏదైనా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. ఆయన ఏంట్రా ఏదో వాడుతున్నావట, నాతో ఎందుకురా నీకు? ప్రాయచిత్తం అంటే ఏంటి? మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించిన ఆయన అని కదా ప్రాయచిత్తం. నీ చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. మేము కూడా చేస్తాం, నిరూపించండి అంటున్నా. ఏమిట్రా మాట్లాడుతున్నావు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ధర్మారెడ్డి గారో సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, లోకేష్ చెప్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. మేము పాయింట్ దీక్ష చేయాలి. నాకు అర్థం కాదు. ప్రకాశం ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. మేము ప్రాయచిత్త దీక్ష చేస్తాం. మీరెందుకు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు? నీ బతుకెట్టుకు నువ్వు గాని నీ కొడుకు గాని ఆయనలాగా అంత చక్కగా మాట్లాడగలిగారా? మీరు తప్పు చేయలేదు కదా. ప్రాయచిత్తం అంటే అనుభవించటం. ఏంటి సార్ అది? ప్రాయచిత్తం అంటే అనుభవించటం. చెప్పలేదమ్మా. మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి? మేము అనిపిస్తాంగా. నిరూపించే శక్తి మీకు లేదు. ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో, ఏమైంది వాడికి పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి. వైసీపీ నేత ఆర్కే రోజాకు జబర్దస్త్ పంచు పడింది. తనదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. యూట్యూబ్ ఛానల్లో లడ్డు వ్యవహారంపై పోల్ పెట్టిన రోజాకు నెటిజన్లు జలకిచ్చారు. ఎందుకని? తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిదని రోజా పోల్ పెట్టగా జగన్దే తప్పని 74% మందికి పైగా ఓటు వేశారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవరి పాలనలో తిరుమల బాగుంది అని పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుందంటూ 77% పైగా ఓటు వేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంటే ఇది ఎందుకు చేశాడంటే 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని 7 కొండల మీద యేసునాథుని, క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం. తర్వాత ఈ లడ్డూలో 350 రూపాయలు, 370 రూపాయలకి, 350 రూపాయలకి, 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నా, యాదాయపాలెం నుంచి 850 రూపాయలు కేజీ. అర్థమైందా రాజా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.